ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, శ్రీపీఠం రుద్రాక్షశాల, నవరత్న ఎంపోరియం, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, చాలా గొప్ప రుద్రాక్షల్లో ఇదొక రుద్రాక్ష, గర్భగౌరి. అమ్మ గర్భము ఈ రకంగా ఉన్నటువంటిది గర్భగౌరి అంటారు. అంటే ఒకటి పెద్దదిగా ఉండి ఒకటి చిన్నదిగా రెండు జాయింట్గా పుడితే అంటే గర్భంతో ఉన్నటువంటి జగన్మాత. గర్భంలో ఉన్న శిశువు ఎవరు? కార్తికేయుడు. గర్భంలో ఉన్న శిశువు ఎవరు? గణనాథుడు. గణానాన్త్వా గణపతి గుంహవామహే. అన్ని గణములకు, అన్ని సమూహములకు, గణమంటే సమూహం, అనేక రకములైనటువంటి విషయములన్నింటినీ కలిపితే ఒక భూమిక, లేకపోతే ఒక స్థానం, లేకపోతే ఒక గణం. ఆ గణములన్నింటికీ అధిపతి అయినటువంటి గణపతిని గర్భంలో ధరించి ఉన్నటువంటి జగదంబ స్వరూపం. దశవిధ వంజాంగ నాగదోషాలు, కూర్మదోష, కృకరదోషం, నాగదోషం, కదలీదోషం, వంధ్యాదోషం, 10 రకాల నాగదోషాలు ఉంటాయి. అటువంటి దోషములన్నీ పరిహారం. గర్భ సంబంధమైన లోపముల వల్ల సంతానం కలగట్లేదా? ధరించండి గర్భగౌరి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? ధరించండి గర్భగౌరి. సంతానం కలిగి ఉన్న సంతానంలో అభివృద్ధులు ఇతరత్ర ఆశిస్తున్నారా? ధరించండి గర్భగౌరి. అత్యద్భుతమైనటువంటి యోగ మార్గాన్ని కలగజేసేటువంటి రుద్రాక్ష ఈ గర్భగౌరి రుద్రాక్ష. శ్రీపీఠం రుద్రాక్షశాలలో తెలుసుకుని ఆచరించండి. జై గురుదత్త.